సమయంలో జరుగుతుందో తెలియదు కానీ యుద్ధం మాత్రం అనివార్యంగా కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పహల్గాం దాడి తర్వాత పాక్ను ఏ మాత్రం కూడా ఉపేక్షించే ఆలోచనలో భారత్ లేదు. అటు దాయాది దేశం కూడా ఏ క్షణమైనా సరే భారత్ తమపై ఖచ్చితంగా విరుచుకుపడుతుందని భయంతో వణికిపోతోంది. ఒకవేళ యుద్ధమే గనక జరిగితే ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరి బలం ఎంతో ఓసారి చూద్దాం. సైనిక శక్తిలో భారత్ పాకిస్తాన్తో కలిపి చూస్తే ఓ రాజనే చెప్పుకోవచ్చు. 60 లక్షల మంది సైనికులు, 5137 విమానాలు, 2095 యుద్ధ నౌకలతో 2025కు గాను 8000 కోట్ల రక్షణ బడ్జెట్తో భారత శక్తి టాప్లో ఉంది. ఇక పాకిస్తాన్ 17 లక్షల సైనికులు, అలాగే 2074 విమానాలతో 2025కు గాను కేవలం 790 కోట్ల రక్షణ బడ్జెట్ కలిగి ఉంది. అలాగే భారత్కు 172 అణ్వాయుధాలు ఉంటే పాకిస్తాన్కు 170 ఉన్నాయి. ప్రపంచం దేశాల దృష్టిలో భారత్కు ఇప్పుడు మంచి సపోర్ట్ అయితే ఉంది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్తో సహా తదితర దేశాలు ఈ దాడిని ఖండించి భారత్కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాద దేశంగా పేరు తెచ్చుకున్న పాకిస్తాన్ ఒంటరిగా మిగిలింది. చైనా నుంచి PL-15 క్షిపణులు ఉన్నప్పటికీ భారత్తో పోల్చుకుంటే అవి చాలా తక్కువనే చెప్పాలి. ఇక రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడుకుందాం. 2025లో భారత్ జీడిపి $4.2 ట్రిలియన్ అయితే పాకిస్తాన్ జీడిపి కేవలం $348.72 బిలియన్. అంటే భారత్తో పోలిస్తే పాక్ జీడిపి 10వ వంతు కూడా కాదు. భారత్లో విదేశీ మారక నిల్వలు $686.2 బిలియన్ అయితే పాకిస్తాన్లో కేవలం $16.04 బిలియన్. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గతంలోనే కుదేలైంది. అలాగే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పాక్లో బియ్యం, పిండి లాంటి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్ ఇండస్ నీటి ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేస్తోంది. ఇది ఇప్పుడున్న పాకిస్తాన్ జీడిపిలో 24% దెబ్బతీస్తుంది. ఏ రకంగా చూసుకున్నా పహల్గాం దాడితో పాక్ తన గొయ్యి తానే తవ్వుకుంది. ఒకవేళ ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య యుద్ధమే గనక వచ్చినా భారత్ అన్ని విషయాలలో పాక్పై పైచేయిగానే ఉంది. కాబట్టి పాక్ తాను తీసిన గొయ్యిలో తానే పడుతుందన్న విషయంలో సందేహమే లేదు.